హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేస్తుంటే మీకు కూడా మీ ఫోన్లో కూడా ఇలా వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇలా ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యోనో యాప్ సెక్యూరిటీ అలర్ట్ రావడానికి కారణం ఏంటంటే, అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసుకుందామని ప్రయత్నం చేస్తే ఈ సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. ఈ సెక్యూరిటీ అలర్ట్ ఎందుకు వస్తుంది అంటే, ఈ మన మొబైల్లో స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉండడం వలన. ఇక్కడ చూపిస్తుంది కదా, ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్ అనే 2 యాప్స్ అయితే చూపిస్తున్నాయి. ఇవే కాదు, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఏ ఉన్నా ఈ యోనో యాప్ పనిచేయదు. ఎస్బీఐకి సంబంధించిన యోనో యాప్ పనిచేయదు. ఓకేనా? కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు ఈ సెక్యూరిటీ అలర్ట్ కిందనే ఇచ్చినారు చూడండి, ప్లీజ్ అన్ఇన్స్టాల్ బిలో యాప్స్ టు కంటిన్యూ యూజింగ్ యోనో యాప్. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ అయితే మనకు ఈ స్క్రీన్ షేరింగ్ యాప్స్ చూపిస్తుందో అవి అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం, ఆ తర్వాత వర్క్ అవుతుందా లేదా అనేది. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఫస్ట్ మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి, మా తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది అనమాట, రిజిస్టర్ అని. ఓకేనా? ఫస్ట్ మనం అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనకు 2 యాప్లు అయితే యోనో యాప్లో చూపించింది అనమాట. ఈ 2 అన్ఇన్స్టాల్ చేయమని. 2 యాప్లు అయితే మనము ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ అవి అక్కడ చూపించాయి కదా, ఈ టీమ్ వ్యూవరు, ఎనీడెస్క్ అని, ఇవి 2 అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకేనా? ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఎనీడెస్క్ 2 అన్ఇన్స్టాల్ చేద్దాం. ఇవి 2 ఓపెన్లో ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి యోనో యాప్ను ఓపెన్ చేసి చూద్దాం, ఓపెన్ అవుతుందా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఆ 2 యాప్లు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ యోనో ఎస్బీఐ యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇలాంటి సెక్యూరిటీ అలర్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ అన్వాంటెడ్ ఫైల్స్ ఏవైతే చూపిస్తున్నాయో అవి 2 డిలీట్ చేసుకోండి, అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.